గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ కనుక మనం చూసుకుంటే, ఈరోజు బ్యాంక్ నిఫ్టీలోని 540 పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయ్యి 51,117 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. ఈరోజు మార్కెట్ లోయెస్ట్ లో వచ్చేసి 50,396, హైయెస్ట్ హై వచ్చేసి 50,369, హైయెస్ట్ హై వచ్చేసి 51,192. అంటే ఆల్మోస్ట్ మార్కెట్ అయితే ఒక 800 పాయింట్స్ వరకు మార్కెట్ మూమెంటం జరిగింది. సో మనం ఏ విధంగా ఎంట్రీ ఇచ్చాం, మనకి ఏ విధంగా ప్రాఫిట్ బుకింగ్ జరిగిందో ఈ వీడియో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. సో ముందుగా మార్కెట్ గనక అబ్జర్వ్ చేస్తే మార్కెట్ యాక్చువల్లీ మనం ఏమనుకున్నాం ఫ్రెండ్స్, లాస్ట్ వీక్ అయితే హ్యూజ్‌గా ఫాల్ అయింది మార్కెట్. ఫాల్ అయిన తర్వాత అది కూడా లాస్ట్ ఫ్రైడే మార్కెట్ అనేది హ్యూజ్‌గా ఫాల్ అయిందన్నమాట. 896 పాయింట్స్ వరకు మార్కెట్ అనేది ఫాల్ అయింది. సో కంప్లీట్‌గా ఏదైతే మార్కెట్ ఫాల్ అయిందో దానికి రివర్స్‌లో అవుతుందని ఎక్స్‌పెక్ట్ చేశాను. అదే విధంగా నేను ఇక్కడ ఎప్పుడైతే మార్కెట్ ఫ్లాట్‌గా ఓపెన్ అయిందో వెయిట్ చేశానన్నమాట. మార్కెట్‌లో సైన్ ఆఫ్ అంటే రికవరీ కోసం వెయిట్ చేశానన్నమాట. సో ఎప్పుడైతే మార్కెట్ ఇలాగ వచ్చిందో ఇక్కడనే ఇంకో బుల్లిష్ క్యాండిల్ వచ్చింటే మాత్రం నేను ఇక్కడ కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకునేవాడిని. బట్ ఒక బేరిష్ క్యాండిల్ వచ్చిందన్నమాట. సో బేరిష్ క్యాండిల్ వచ్చిన తర్వాత మార్కెట్‌లో కంప్లీట్‌గా అబ్జర్వ్ చేయడం మొదలెట్టాను. ఎందుకంటే మార్కెట్‌లో అంటే ఏమైనా కన్సల్టేషన్ అయ్యే ఛాన్స్ ఉందా? అంటే రికవరీ అవుతుందని తెలుసు కానీ కన్సల్టేషన్ అయ్యి రికవరీ అవుతుందా అని ఎక్స్‌పెక్ట్ చేశాను. బట్ మార్కెట్ అయితే ఆల్ ఆఫ్ ద సడెన్ మార్కెట్ అయితే గ్లోబల్ మార్కెట్ ఎప్పుడైతే ఓపెన్ అయిందో అక్కడి నుంచి ఒక మంచి మొమెంటం అయితే ఇచ్చింది. సో వన్ సైడ్ ర్యాలీ అయితే జరిగింది. మనకైతే మంచి ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది. సో ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోద్ది? రేపు మార్కెట్‌లో మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏ విధంగా ఉండబోద్దో చెప్తా చూడండి. సో రేపు మార్కెట్ గనక మీరు అబ్జర్వ్ చేస్తే రేపు మార్కెట్‌లో కంప్లీట్‌గా రికవరీ చూసారా? మార్కెట్ హ్యూజ్‌గా రికవరీ అనేది కనిపించింది ఫ్రెండ్స్. ఎప్పుడైతే మార్కెట్‌లో హ్యూజ్‌గా రికవరీ కనిపించిందో మార్కెట్ గనక ఇన్ బిట్వీన్ దీస్ లైన్స్ ఓపెన్ అయితే మాత్రం మీరైతే ఎటువంటి ట్రేడ్ తీసుకోవద్దు. బియాండ్ దిస్ లైన్ ఓపెన్ అయితే మాత్రం మీరు ఖచ్చితంగా బయింగ్ ప్లాన్ అయితే చేసుకోండి. మార్కెట్ అయితే కంప్లీట్‌గా రికవరీ అయ్యే సైనే కనిపిస్తుంది. ఓకేనా? మీరు చార్ట్ గనక చూస్తే చార్ట్‌లో మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి. మార్కెట్ ఈ లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్‌గా మారిపోయింది. ఎందుకంటే మార్కెట్ చూసారా స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఈ లెవెల్. సో ఈ లెవెల్ మళ్ళీ ఫాల్ అయితే అవ్వదు. సో మార్కెట్ కంప్లీట్‌గా రికవరీ అవుతుంది. ఇక్కడ చిన్న చిన్న వాల్యూమ్స్‌తో మార్కెట్ అనేది రైజ్ అప్ అయినా సో మళ్ళీ ఇక్కడ ఫాల్ అయిందన్నమాట. సో ఫాల్ అయిన తర్వాత మళ్ళీ చూసారా ఏదైతే స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఇక్కడ కూడా ఉంది. సో ఈ లెవెల్‌లో రికవరీ అయింది కాబట్టి మార్కెట్ కంప్లీట్‌గా పైకి వెళ్తుందన్నమాట. సో రేపైతే మార్కెట్ అయితే కంప్లీట్‌గా బయింగ్ సైడ్ ఉంటుంది కాబట్టి మీరు ట్రేడింగ్ ప్లాన్ ఎలా చేసుకుంటారంటే బియాండ్ దిస్ లైన్ మార్కెట్ అయితే ఓపెన్ అయితే మాత్రం ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ మీరు కాల్ ఆప్షన్ అయితే ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవచ్చు. లేదు ఇన్ బిట్వీన్ దీస్ లైన్స్ ఓపెన్ అయితే మాత్రం మీరు జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఎందుకంటే మార్కెట్ అనేది రిస్కీ జోన్ అన్నమాట ఇవి. సో జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ నేను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లో వీడియో ఎండ్‌లో పెడతాను. మీరు కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు. అండ్ తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.